ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్ అయితే షేర్ చేస్తానండి. హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు బాడీ పార్ట్కి అందరు చేసే పొరపాటు ఏంటో తెలుసా? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోతారు. అలా చేయకూడదు. హ్యాండ్ని మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఒక చిన్న టక్ ఇవ్వాలి. ఆ చిన్న టక్ అనేది మనకి షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ పెట్టాలి. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి రావాలి, బ్యాక్ పార్ట్ రావాలి. ఎందుకు అలా చెప్తున్నా అంటే, ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాం కదా, బాడీ పార్ట్ కైనా లోతు తీస్తాము, హ్యాండ్ కైనా లోతు తీస్తాం కదా, ఆ లోతు మ్యాచ్ అవ్వాలన్నమాట. ఈ బ్యాక్ పార్ట్ రావాలి. ఫస్ట్ వచ్చేసి మనకు ఆఫ్ వరకు మన వైపుకి స్టిచ్చింగ్ వేసి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇటువైపుకు కుట్టుకుంటూ రావాలి. ఇలా చేయటం వల్ల మన హ్యాండ్ అనేది కరెక్ట్గా మిడిల్లో కూర్చుంటుంది. మీకు కుట్టేటప్పుడు ఏమనిపించదండి, బ్లౌజ్ వేసుకున్న తర్వాత డిఫరెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది, ఒకవైపుకి లాగేసినట్టు అలాగా. సో నేను చెప్పిన మెథడ్లో కనుక మీరు హ్యాండ్స్ని జాయిన్ చేస్తే మాత్రం అసలు అటు ఇటు అవ్వదనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఒకసారి మీకు రాకపోయినా 2-3 సార్లు ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇలా కుట్టు వేసేసాం కదండి. కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా జాయిన్ చేసేటప్పుడు పాదం ఇంచు డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మెయిన్ మనకి షోల్డర్ కుట్టు ఒకటి, హ్యాండ్స్ జాయింట్ ఒకటి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అవి మెయిన్ బ్లౌజ్కి పిల్లర్ లాంటివి అనమాట. కొంచెం 2-3 కుట్లు ఎక్కువ వేసుకున్నా తప్పేం లేదండి. సో ఇలాగ నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. చూసారు కదా వీడియోలో ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. చూసారు కదా ఇలా ఉంటుంది. ఈ కట్ వర్క్ అనేది కూడా నేను చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. నేను ఆల్రెడీ షూట్ చేసి పెట్టాను. ఇంకోటి వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు రెండోది కూడా కట్ చేస్తారు కదా. కట్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలండి. ఓకేనా? బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు చేయకూడదు. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసేసుకోండి. ఆ తర్వాత ఆర్మ్ లూజ్కి అయితే మార్కింగ్ వేయండి. ఇలా ఆర్మ్ లూజ్కి మార్కింగ్ వేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక నేను చూపిస్తాను చూడండి. ఇలా అన్నమాట. ఇలా పట్టేసుకుని ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఇలా ఒకసారి అయితే మార్కింగ్ వేయండి. ఇలా కరెక్ట్గా స్ట్రేట్గా వచ్చేసేయండి. ఇలా స్ట్రేట్గా వచ్చేసేయాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోండి, కింద హ్యాండ్ లూజ్ వరకు అనమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి. ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేయండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనమాట. ఇలా కరెక్ట్గా సైడ్ కూడా అంతే. ఈ సైడ్ కూడా ఒక స్టిచ్ వేసేసుకుని వదిలేయండి. అంటే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని వదిలేయాలన్నమాట. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు రెండోది కూడా అంతేనండి. ఈ రెండోది కూడా సేమ్ అంతే. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఆ తర్వాత వచ్చేసి నడుము దగ్గర వీటినన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతేనండి. ఈ సైడ్కి ఉన్న ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఈ సైడ్ కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కుట్టు వేసిన తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడాని. సో అంతేనండి. నేను చెప్పిన టిప్స్ కనుక ఫాలో అయ్యారంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది బ్లౌజ్కి.
ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. మన మెథడ్లో కట్ చేసి మన మెథడ్లో బ్లౌజ్ కుట్టారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించిన కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.